మంత్రి నారాయణ గారు సుమారు 200 ఎకరాలు కొనుక్కున్నారు. ఇవన్నీ డాక్యుమెంట్లు సేకరించింది సిఐడి, అప్పటి సిఐడి. మీ ప్రభుత్వం కూల్చేసింది ప్రజావేదికని. తర్వాత ఉన్న ఇళ్ళని ఏం చేయలేకపోయింది అంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిందా? అసలు కట్టకూడదు అనే జ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి కదండి. అసలు ఆయన మీద కేసు పెట్టాలండి చంద్రబాబు నాయుడు గారి మీద. అక్రమ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని ప్రజల సొత్తుతో కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మరి మీరు ఎందుకు పెట్టలేదు? ఏమండి, మనుషుల అవసరాల కోసం లేకపోతే ప్రజల అవసరాల కోసం సో అన్ని ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక ప్రజావేదిక అక్కడ కట్టడం తప్పే ఉందండి. 100% అక్రమం చట్టం ప్రకారం. అసలు ప్రజావేదిక కూల్చేసి ప్రజల సొమ్ముని దారాదత్తం చేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినందుకు ఏ కేసులు పెట్టాలి సార్? చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? మిగతా చాలా ఇళ్ళు ఉన్నాయి కదా సార్. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి అందాల్సినటువంటి తాయిలాలు అందలేదు కాబట్టి వీళ్ళందరి మీద కేసులు వేయించాడు. ఇదే కదా జరిగిన. ఇట్లా 2 సార్లు గెలిచిన ఆర్కేని కాదని బీసీ మహిళలకు ఇస్తున్నాము లేకపోతే ఇంకో కారణం చెప్పని ఇచ్చారు. కానీ అక్కడ ఆర్కే మీద నమ్మకం లేక, ఆర్కే అంటే ఇష్టం లేక ఆర్కేకి ఇవ్వలేదు. అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోయారు, పార్టీలు మారుతున్నారు ఆర్కే అనేటువంటి ఆలోచనతోనే ఆర్కేకి ఇవ్వలేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మళ్ళా మంగళగిరి కంటెస్ట్ చేయమని చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం ఇదంతా.